కర్ణాటక రాష్ట్రంలో ఉధృతంగా ప్రవహించే కావేరీ నది ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఒకనాటి మధ్యాహ్నం ఒక తాబేలు నీటిలో నుంచి బయటకు వచ్చింది. చెట్టు నీడలో కొంచెం సేపు నిద్రపోయింది. అదే సమయంలో ఒక నక్క నీరు తాగడానికి అక్కడికి వచ్చింది. దాని కంట పడింది తాబేలు. చప్పుడు చేయకుండా తాబేలు దగ్గరకు వెళ్ళి దాని దెక్క మీద కుడి కాలు పెట్టింది, తొక్కి పెట్టింది. వెంటనే తాబేలు నిద్ర మేలుకుంది. ప్రమాదం గమనించిన తాబేలు ముడుచుకుపోయింది. అప్పుడు నక్క దానిని పళ్ళతో కొరికింది. దాన్ని తినాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసింది, కానీ ఏమీ చేయలేకపోయింది. చేతికి అందిన దాన్ని విడవడం నక్కకు ఏమాత్రం ఇష్టం లేదు. తాబేలు రాబోయే అపాయాన్ని తప్పించుకోవాలనుకుంది. తాబేలు మంచి ఉపాయం ఆలోచించింది. వెంటనే, ఓ నక్క బావా, నీవు తలకిందులు తపస్సు చేసినా నేను నీకు మింగుడు పడను. ఎలాగో నా వయసు మళ్ళింది కాబట్టి నేను చెప్పిన దానిని విను. నన్ను తీసుకొని వెళ్ళు, నీటిలో వదులు. అప్పుడు నా శరీరం మెత్తబడుతుంది, నీకు సులువుగా ఉంటుంది తినటానికి అంది తాబేలు. దాని మాటలు నమ్మి నక్క నది ఒడ్డున దానిని తన 2 కాళ్ళతో అదిమి పట్టింది. నాపై నీ కాళ్ళుంటే మెత్తపడను నక్కరాజా, ఈ కాళ్ళు తీయి. అప్పుడు నా శరీరానికి నీళ్లు అంటుతాయి కదా, నేను నాని మెత్తపడతాను. ఆ నీళ్లు చాలదు, ఇంకా నీరు కావాలి. కాబట్టి ఒక్క క్షణంలో ఆ 2 కాళ్ళు కూడా ఒకేసారి తీసేయి. కావాలంటే ఆ వెంటనే నన్ను నీవు తొక్కి పెడదువు కానీ అంది తాబేలు. ఆ మాటలు నిజమనుకుంది నక్క. ఒక్క నిమిషం కాళ్ళను పైకి లేపి మళ్ళీ దాన్ని వెన్ను మీద పెట్టబోయింది. అప్పటికే ఆలస్యమైంది. తాబేలు నీళ్ళల్లోకి జారి చరచరా వెళ్ళిపోయింది. ఈ కథ వల్ల మీకు ఏం తెలుస్తుంది? ఏ కార్యాన్నైనా పట్టుదలతో సాధించవచ్చు అన్నదే ఈ కథ యొక్క సారాంశం.